ఇటీవల కురిసిన వర్షాలు చేనేత కుటుంబాల జీవితాలను తలకిందులు చేశాయి. మగ్గాలపై వాన నీరు చిందుతుంటే చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు చేనేత కార్మికులు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జరగక చేనేత వస్త్రాలకు సరైన మార్కెట్ లేకపోవడంతో తిప్పలు తప్పటం లేదు. చేనేత పథకాలు సరైన సమయంలో అందక ఇబ్బందుల మధ్య తమ జీవితాలను కొనసాగిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా చేనేత కార్మికులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి, సంస్థ నారాయణపురం, భువనగిరి, ఆలేరు, జనగాం ప్రాంతాల్లో వేలాది మంది చేనేత కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ వృత్తి కష్టంగా మారింది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు చేనేత కార్మికులు. గత ఏడాది చేనేత కార్మికులకు లక్షలోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జీవో 56 సైతం జారీ చేశారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2803 మందికి 23,25,00,000 రుణమాఫీ జరగాల్సి ఉంది. యాదాద్రి జిల్లాలోనే 2380 మంది కార్మికులకు 19,25,00,000 మాఫీ కానుంది. కానీ ఇప్పటికీ రుణమాఫీ అమలు కాలేదు. ప్రభుత్వం లక్షలు ఉన్న రుణాలను మాఫీ చేస్తుందన్న ఆశతో బ్యాంకుల్లో 2 లక్షల లోపు రుణాలు ఉన్న చేనేత కార్మికులు తమ బంగారాలను తనఖా పెట్టి మరికొందరు బంధువుల దగ్గర డబ్బులు తెచ్చుకొని బ్యాంకుల దగ్గర లక్షలోపు రుణం ఉండేలా అప్పు తీర్చారు. 14 నెలలు కావస్తున్నా ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులో ఉన్న డబ్బులకు బయట తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నామని వాపోతున్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ అని ప్రకటించడం జరిగింది. రుణమాఫీ ప్రకటించినటువంటి 6 నెలలకు ఫిబ్రవరి మార్చి నెలలో జీవో నెంబర్ 56 ఇవ్వడం జరిగింది. జీవో 20 ఇచ్చి కూడా ఇప్పటికి 8 నెలలు కావస్తుంది. ఇంతవరకు బ్యాంకుల నుంచి అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్లు పోయినాయి. అందరి చేనేత కార్మికులు ఎవరెవరు అర్హులు, ఎంతమంది లోన్లు తీసుకున్నారు అనే రిపోర్టు అన్ని ఏడీ ఆఫీసుల ద్వారా మరి కమిషన్ ఆఫీస్కు చేరడం జరిగింది. అది చేరినాక కూడా ఇప్పటికి కూడా ఇంక 2-3 నెలల నుంచి ఇక చేస్తున్నాం అని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను గత 3 సంవత్సరాల క్రితము లోన్ తీసుకున్నా 2 లక్షల రూపాయలు. క్రమేపీ కట్టుకుంటూ వచ్చిన 1,00,000 దాకా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ 14 నెలలు అవుతుంది ప్రకటించి అది రుణమాఫీ చేస్తా అని. అయితే సరే అని గవర్నమెంట్ ఏం చేసిందంటే 1,00,000 లోపు ఉంటేనే రుణమాఫీ చేస్తా అంటే నేను మిగతా అమౌంట్ 1,00,000 పైన అమౌంట్ అప్పు తీసుకొచ్చి ఆ 1,00,000 లోపు వరకు దాన్ని కట్టేసినాను. ఇప్పుడు 14 నెలలు అవుతుంది. ఇప్పుడు అక్కడ మిత్తి కట్టాలి, ఇప్పుడు ఇక్కడ మిత్తి కట్టాలి. ఇప్పుడు నాకు పరిశాన్ ఉంది. గవర్నమెంట్ తొందరగా రుణమాఫీ చేయాలి. మరోవైపు ఆధునిక మగ్గాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే పథకం కూడా నిలిచిపోయింది. 10% లబ్ధిదారులు చెల్లిస్తే 90% సబ్సిడీతో ఇవ్వాల్సిన మగ్గాలు 3 ఏళ్లుగా రాలేదు. వానల్లో పాత మగ్గాలు చెడిపోతూ ఉండటంతో చేనేత కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మగ్గం పని నడవక తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు నేతన్నలు. ప్రభుత్వం వేస్తానన్న త్రిప్ట్ పథకం అమౌంట్ కూడా తమ ఖాతాల్లో జమ కావడం లేదని అంటున్నారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ అనేసి 14-15 నెలలు అవుతుంది ప్రకటించి, ఇంతవరకు రుణమాఫీ కాలేదండి. నేను ఒక 2 లక్షల రుణం తీసుకున్నాను. దానికి వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్పారంటే 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మీరు 1,00,000 రూపాయలు ఉంటేనే తత్తిమ పైసలు కడితేనే మేము రుణమాఫీ చేస్తామంటే బంగారం మేము కుదబెట్టుకొని నేను తదిమ డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో కట్టాను. అప్పటికి దానికి మిత్తి పడుతుంది, ఇప్పుడు దీనికి మిత్తి పడుతుంది. ఇన్ని రోజులు అవుతుంది. ఈ ఇంట్రెస్ట్లే సరిపోతుందండి. మాకు కట్టడము చాలా ఇబ్బందిగా ఉంది. తక్షణమే ఈ రుణమాఫీని అమలు చేయాలి. 14 నెలల నుంచి అన్నారు రుణమాఫీ, ఇప్పటి వరకు చేయలేదు. మళ్ళీ అది కాక నాది 2,10,000 అమౌంట్ ఉండే మిత్తి కట్ చేయంగా కూడా 2,10,000 అమౌంట్ ఉంటే నాకు 1,00,000 లోపల అమౌంట్ ఉంటేనే రుణమాఫీ చేస్తామంటే నేను నా బంగారం అమ్ముకొని 1,10,000 తీసుకుపోయి బ్యాంకులో కట్టినాక ఇప్పటికీ 8 నెలలు అవుతుంది కట్టి కూడా. ఒకరు మళ్ళీ అవి కట్టినాక నా పైసలు తీసుకుపోయి ఓడ్లో పెట్టుకుని అలాకెళ్ళి నెలకు 1,000 రూపాయలు కట్ చేసుకుంటారు. ఇంతవరకు ఆ పైసలు ఏమంటే పైసలు ఇస్తలేరు, ప్లస్ నా పైసలు అట్లనే ఉంచుకున్నారు. ఇప్పుడు నేను బయట ఇప్పుడు ఆ బంగారం అమ్ముకొని పైసలు కట్టినా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది? ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత పథకాలు అందరూ చేనేత కార్మికులకు అందాలంటే చేనేత కార్మికుల డీటెయిల్స్ ను ఆన్లైన్ చేయాలని కోరుతున్నారు. ఆఫ్లైన్ లో దరఖాస్తులు తీసుకోవడంతో ప్రాసెస్ గురించి సరైన వివరాలు తెలియటం లేదని వాపోతున్నారు.